నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. కొద్ది రోజులుగా బంగారం కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపేవాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ఇదంతా మొదలైంది. ఇక్కడ బంగారం వినియోగం తగ్గిస్తే దిగుమతుల బిల్లు తగ్గి విదేశీ మారకం తరలిపోకుండా ఉంటుందని మోదీ అలా చెప్పారు. అయితే మోదీ చేసిన ప్రకటన జనాల్లో ఇతర భయాల్ని తట్టి లేపింది. మోదీ బంగారం కొనొద్దని చెబితే జనం మరోవైపు జ్యువెలరీ షాపులకు పరుగులు తీస్తున్నారు. మోదీ ప్రకటన తర్వాత జ్యువెలరీల వద్ద కొనుగోలుదారుల రద్దీ పెరిగినట్లు తెలుస్తోంది. బంగారం మార్కెట్లో పానిక్ బయింగ్ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. బంగారం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కఠిన నియంత్రణలు తీసుకురావచ్చన్న భయాలు పెరిగిపోయాయి. ఇంకా బంగారంపై జీఎస్టీ రేట్లను పెంచే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో కొంటే ఇప్పుడే కొనేయాలి అన్నట్లుగా జనం వైఖరి మారిందని, అదే మోడ్లోకి వెళ్లిపోయారని జ్యువెలరీ రంగాన్ని ప్రతినిధులు చెబుతున్నారు. ఒకవైపు దేశంలో పెళ్లిళ్ల సీజన్ ఉండడం కూడా సేల్స్ పెరిగేందుకు కారణంగా నిలిచిందని అంటున్నారు. భవిష్యత్తులో పెళ్లిళ్ల కోసం కూడా ఇప్పుడే నగలు ముందుగా బుకింగ్ చేసుకుంటున్నారని చెబుతున్నారు. గత 2 రోజులుగా బ్రైడల్ జ్యువెలరీ సేల్స్ సాధారణ రోజుల కంటే దాదాపు 15 నుంచి 20% వరకు పెరిగినట్లు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోకడే వెల్లడించారు. సాధారణంగా పెద్ద జ్యువెలరీ షోరూమ్స్ ఒక్కో స్టోర్కు రోజుకు 25 లక్షల వరకు విలువైన అమ్మకాలు జరుపుతుంటే 2 రోజులుగా ఆ విలువ భారీగా పెరుగుతున్నట్లు తెలిపారు. మోదీ ప్రకటన తర్వాత ప్రజల్లో 3 రకాల భయాలు నెలకొన్నాయని జ్యువెలరీ ప్రతినిధులు చెబుతున్నారు. బంగారంపై దిగుమతి సుంకాలు పెరగొచ్చు, తద్వారా ధరలు పెరగొచ్చు. ప్రస్తుతం బంగారంపై 3% ఉన్న జీఎస్టీని కేంద్రం ఇంకా పెంచొచ్చు. బంగారు కొనుగోళ్లపై కొత్త పరిమితుల్ని కేంద్రం విధించే అవకాశం ఉండొచ్చు అని జనం భావిస్తున్నారు. ఈ కారణంగానే వీలైనంత త్వరగా నగలు కొనేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జనం భయపడినట్లుగానే మే 13న కేంద్రం నుంచి కీలక ప్రకటన వచ్చింది. బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై దిగుమతి సుంకాల్ని గతంలో 6%గా ఉండగా ఒక్కసారిగా 15% పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ విడుదల చేసింది. ఇందులో బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 10%గా ఉండగా అగ్రికల్చరల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ 5%గా ఉంది. నవంబర్, డిసెంబర్లో పెళ్లిళ్ల సీజన్ కోసం కూడా ఇప్పుడే బంగారం కొనేస్తున్న వారు ఉన్నారని జాయ్ అలుకాస్ మేనేజింగ్ డైరెక్టర్ వర్గీస్ అలుకాస్ చెబుతున్నారు. బంగారు కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా పరిమితులు పెడుతుందేమోనని జనం ఆందోళన చెందుతున్నట్లు ఆయన చెబుతున్నారు. ఇదే కీలకంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముంబైలోని ప్రముఖ జ్యువెలరీ బజాజ్లో కూడా బంగారు కొనుగోళ్లు భారీగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇది దేశంలోని అతిపెద్ద బంగారు మార్కెట్లలో ఒకటిగా ఉంది. ఇక్కడ కూడా గత 2 రోజుల్లో బంగారు విక్రయాలు ఏకంగా 20% వరకు పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లోనూ భారీ పెళ్లి నగలకు డిమాండ్ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. బంగారం కొనవద్దన్న మోదీ ప్రకటనపై జ్యువెలరీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇళ్లలో ఉన్న నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేలా దీర్ఘకాలిక పరిష్కారం రచించాలని, కొనుగోళ్లను నియంత్రిస్తే జ్యువెలరీ రంగంలో సుమారు 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు ఉందని జ్యువెలరీ కౌన్సిల్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇది కేవలం క్రయ విక్రయాల సమస్య కాదని, జీవనోపాధి సమస్య అని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.